చిరంజీవి రాజకీయాల్లో మునిగి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అప్పుడు బాలయ్య తీసిన 11 సినిమాలు అవి రిలీజ్ అయ్యాయో అభిమానులకు తెలియకపోతే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ ట్విస్ట్ మాఫియా అంటే ఇదేనా. 2028 నుండి 2011 వరకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ రంగంలో ఉండి సినిమాలకు దూరమయ్యారు. ఆ కాలంలో బాలయ్య 6 సినిమాలు తీశారు. మహారథి, ఒక్క మగాడు, పాండురంగుడు, మిత్రుడు, సింహ, పరమ వీరచక్ర, శ్రీరామ రాజ్యం. 3 కీలక పాయింట్లు: ఫ్లాప్స్, రహస్యం, నిర్మాతలు, సినీ సన్యాసం మరియు మాఫియా అవార్డ్స్ గేమ్. ఇవి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. నెంబర్ 1, 11 సినిమాలు, ఒక్క మగాడు, పాండురంగుడు, మిత్రుడు. ఇవి రిలీజ్ అయ్యాయో లేదో అభిమానులకు కూడా తెలియకపోతే ఎందుకంటే షేడ్ లో పడిపోయాయి. సింహ మాత్రమే హిట్, మిగతావి బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ అని చెప్పాలి. నేను చెప్పేది స్టోరీ, సెలెక్షన్ డౌట్ఫుల్, మాస్ ఇమేజ్ తో విన్యాసాలు, మీమ్స్ ఫ్యాక్టరీలు మారాయి ఫుల్ ఫైర్ గా. కొందరు అంటారు బాలయ్య పొటెన్షియల్ టాప్, ఫ్యామిలీ సపోర్ట్ వల్లే సర్వైవ్ అయ్యారు. కానీ ఫ్యాక్ట్స్ చూస్తే ఆ సపోర్ట్ లేకుండా ఈ ఫ్లాప్స్ ఎక్కడితో పోల్చాలి. నెంబర్ 2, నిర్మాతలు, సినీ సన్యాసం 90% ఎవర్ గ్రీన్. ఈ మూవీల నిర్మాతలు 90% మంది సన్యాసం తీసుకున్నారా? ఒక్క మగాడు నిర్మాత వైవిఎస్ చౌదరి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. లాస్ తో అవుట్, ఇది ఇండస్ట్రీకి లాసెస్. రిస్కీ ప్రాజెక్టు ఎంచుకున్నాడు. హైప్ తో రన్ కాదు, కంటెంట్ కింగ్ అయి ఉండాలని నిరూపించింది. మీరేమంటారు? ఇలాంటి ఫెయిల్యూర్ వల్ల ఇండస్ట్రీ సేక్ అవుతుందా? కామెంట్ లో చెప్పండి. నెంబర్ 3, మాఫియా అవార్డ్స్. లెజెండ్ సినిమాకి 9 నందులు. లెజెండ్ సినిమాకి 9 నంది అవార్డులు. మెగాస్టార్ హిట్స్ ఇగ్నోర్ అని చెప్పాలి. షాక్ ఫ్యాక్ట్, లెజెండ్ లాంటి మూవీకి కూడా 9 అవార్డ్స్ తెప్పించుకున్నారు. కానీ మగధీర, రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ కి ఒక్కటి కూడా రాలేదు. ఇదే మాఫియా పవర్, పబ్లిక్ ప్లాట్ఫామ్ అని అంటున్నారు ఫ్యాన్స్. నేను చెప్పేది ఇది ఫేర్ కాదు. టాలెంట్స్ కి రివార్డు ఇవ్వాలి, కుల కలెక్షన్ కాదు. ఫుల్ హైప్ మోడ్ ఆన్ చేశారు ఫ్యాన్స్. మరి చిరంజీవి దూరంలో బాలయ్య మూవీలు ఫ్లాప్ ఫ్యాక్టరీగా మారాయా? మాఫియా క్లైమాక్స్ కి ఇది పర్ఫెక్ట్ కౌంటరా? మీరేమంటారు? కామెంట్లు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.